ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందన్న ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేసింది. యుద్ధం ఆగిపోతుందనే ప్రకటన వెలువడిన కాసేపటికే టెహ్రాన్లో పేలుళ్లు సంభవించడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని రమద్గాను ఖాళీ చేయాలని ఇరాన్ హెచ్చరించింది. దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. కాల్పుల విరమణపై స్పష్టత లేకపోవడంతో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం ముగిసిందని ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ స్పందిస్తూ కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదని వెల్లడించింది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 3 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాలను పేలుళ్లు కుదిపేశాయి. ఆ సమయంలో యుద్ధ విమానాలు గగనంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ఏ ఒప్పందం జరగలేదని ఇరాన్ స్పష్టం చేసింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరికలు పంపింది. రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పాక్ను ఇరాన్ అధికారిక టెలివిజన్లో మాట్లాడుతూ మూర్ఖుడు, అజ్ఞాని అయిన అమెరికా అధ్యక్షుడికి గట్టిగా హెచ్చరించారు. మా పవిత్ర ప్రజాస్వామ్య వ్యవస్థపై తిరిగి దాడి జరిగితే ప్రతీకార చర్యలు మరింత ఘాటుగా ఉంటాయని, ఇది ఆయనకు గుణపాఠంగా నిలుస్తుందని తెలిపారు. కాగా ఖతర్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో భీకర దాడులు చేసింది. ఈ దాడి తర్వాతే ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని రమద్గాన్ నగర ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ సూచించింది. రమద్గాన్ పై బాంబు దాడికి ప్రణాళిక వేశామని ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతకు ముందు ఇజ్రాయెల్ ఇరాన్లోని 6 వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. తమ దాడిలో ఇరాన్కు చెందిన F-14 యుద్ధ విమానాలు, క్షిపణి నిల్వ డిపోలు ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కాల్పుల విరమణపై అయోమయం. ట్రంప్ ప్రకటన మేరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశలవారీ కాల్పుల విరమణ జరుగుతుందని, ద్వేషానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి దారి తీయనుందని పేర్కొన్నారు. కానీ ఇరాన్ ఈ ప్రకటనను పూర్తిగా ఖండిస్తూ ఇంకా ఎటువంటి అధికారిక ఒప్పందం లేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్నే ఈ యుద్ధాన్ని ప్రారంభించింది, ఇరాన్ కాదు అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం లేదని వెల్లడించింది. కానీ టెహ్రాన్ కాలమానం ప్రకారం ఉదయం 4 గంటల్లోగా ఇజ్రాయెల్ నుండి అక్రమ దాడులు ఆగితే తదుపరి ప్రతీకార చర్యలు కొనసాగించాలనే ఉద్దేశం మాకు లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాసీ అరగ్చి అధికార ప్రకటనలో పేర్కొన్నారు. మిలిటరీ కార్యకలాపాల ముగింపు గురించి తుది నిర్ణయం తర్వాత తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఇరాన్ తాత్కాలికంగా వెనకడుగు వేసినా ఇంకా శాంతి ప్రక్రియపై స్పష్టత లేకపోవడం ప్రాంతీయ పరిస్థితులను మరింత అనిశ్చితిలోకి నెడుతోంది.